హాయ్ ఫ్రెండ్స్, మనం శారీస్కి యూజ్ చేసే టాసిల్స్ బ్లౌజెస్కి పల్లీస్కి వాడతాం కదా. దానిని మనం స్టైలిష్గా వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తా. దానికి కావలసినవి ఒక నీడిల్ 75 mm నీడిల్ అండ్ థ్రెడ్ అండ్ టాసిల్స్. ఇలా యూజ్ చేయడం కోసం నన్ను తయారు చేయమని అడిగారు. నాకు కూడా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. శారీస్కి బ్లౌజెస్కి కాకుండా మనం నెక్లో రోజు శారీస్కి మనం యూజ్ చేసే టాసిల్స్ని కొత్తగా ఇంకొక విధంగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది తయారు చేసి చూపిస్తాను. చూసి నేర్చుకోండి. మనకి ఏ ఫింగర్కి వీలుగా ఉంటే ఆ ఫింగర్కి యూజ్ చేయాలన్నమాట. ఇది క్రోషెట్ వర్క్ కాబట్టి కొంతమందికి ఒకలా ఉంటుంది. నాకు మిడిల్ ఫింగర్ కంఫర్ట్ అనమాట. ఇప్పుడు మిడిల్ ఫింగర్ మీద మనం ఇలా వేసుకున్న తర్వాత నీడిల్ని ఇలా పట్టుకుని కొంచెం ఇక్కడ మనం థ్రెడ్ని పట్టుకుని ఉండాలి. తర్వాత ఇలా నీడిల్ పైనకి థ్రెడ్ని తీసుకుని ఈ థ్రెడ్ని ఈ 2 రింగ్స్లోకి బయటికి తీసేయాలి. తర్వాత ఈ రింగ్లోకి మళ్ళీ మనం నీడిల్ని చేర్చుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం థ్రెడ్ని ఇలా తీసుకోవాలి. ఒక టైప్ ఆఫ్ స్టిచ్ అనమాట. అంటే మనం యూజ్ చేయొచ్చు. క్రోషెట్లో చాలా రకాలు చేయొచ్చు. ఇది నేను డబల్ లేయర్ థ్రెడ్ తీసుకుని యూజ్ చేశాను. ఇది కొంచెం మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంటుంది. దాని త్రూ ఇలా చేశాను అనమాట. ఈ నీడిల్స్ కాదు, వేరేది ప్యాటర్న్, ఇది డిఫరెంట్ అనమాట. ఇది మనకి నీడిల్స్తో అయ్యేది కాదు, వేరేలాగా స్టిచ్ చేయాలి. తర్వాత ఇది నీడిల్స్తోనే చేశాను. డబల్ చైన్ స్టిచ్ అనమాట. అంటే 2 లేయర్స్ పక్కనే వస్తాయి. ఇది సింగిల్ లేయర్ చైన్ స్టిచ్చే. నేను డబల్ లైన్స్ స్టిచ్ చేశాను. ఇది నాకు ఒక మేడము నాకు అడిగారనమాట. టాసిల్స్ని నేను వేరే రకంగా యూజ్ చేయాలనుకుంటున్నాను, సో నాకు ఇలాగ స్టిచ్ చేసి ఇవ్వమని అడిగారు. అందుకోసం నేను వెరైటీస్ చేస్తున్నాను. అంటే సేమ్ ఒకటే రకంగా ఒకటే ప్యాటర్న్ ఎందుకు అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ రెడీ చేస్తున్నాను అనమాట.